హలో హలో అమ్ములు, ఏంటి? ఎందుకో మాట్లాడాలనిపించింది. ఏం మాట్లాడాలి? మాట్లాడాలనిపించింది చేసా. ఏం మాట్లాడతావు? ఏం మాట్లాడతావు అంటే నీకు చాలా విషయాలు చెప్పాలి. నీకు ఏముంది చెప్పడానికి? ఏముంది చెప్పడానికి? అయిపోయింది, అంతా అయిపోయింది. ఏమైపోయింది? నీ వల్ల, నా ప్రేమ వల్ల ఒక ప్రాణం పోయింది. మా వైఫ్ సూసైడ్ చేసుకుంది. మా వైఫ్ సూసైడ్ చేసుకుంది. ఏం మాట్లాడుతున్నావు? నేను నీ మీద ఉన్న దాంతో నేను తనని ఇంటికి పంపించేశాను. ఇంటికి పంపించేయడం ఏంటి? కలిసి ఉంటానని చెప్పావు కదా దాంతో. లేదు, నాతో అవ్వలే. నా ప్రేమ వల్ల నాతో అవ్వలే. నాకు రీసెంట్గా ఒంటరి అయిపోయినంలో నాకు ఏం మాట్లాడాలో ఏం చేయాలని అర్థం కావట్లేదు. తప్పు చేశానేమో నేను. హలో, ఏం చేద్దాం అనుకుంటున్నాను? నాకేం తెలియట్లేదు. నేను అసలు ఆ ఆచారం నాదే ఎందుకు బాగాలేదో అర్థమవుతలేదు నాకు. అసలు నువ్వెందుకు నాకు పరిచయం కావాలి? ఎందుకు నేను ప్రేమించాలి నిన్ను? ప్రేమించక ఒక పెళ్లికి చేసుకోకుండా వేరే పెళ్లి ఎందుకు చేసుకోవాలి? అసలు నిన్ను చంపేసిన తప్పే లేదు తెలుసా? తను హ్యాపీగా ఉండాలనే కదా నేను వెళ్ళిపోయాను. ఇప్పుడు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. తను హ్యాపీగా ఉండాలనే కదా, మీ ఇద్దరు హ్యాపీగా ఉంటారనే కదా నేను వచ్చేసింది. ఇప్పుడు తన లైఫ్ స్పాయిల్ చేసావు. ఇప్పుడు ఏం సాధించావు అని చెప్పి నువ్వు పెళ్లి చేసుకున్నావు. వాడు పెళ్లి చేసుకుని తనని హ్యాపీగా ఉంచలేదు. పెళ్లి చేసుకొని నన్ను వదిలేసావు. నా టైం బాగాలేక అలా జరిగింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఎవరికి సమాధానం చెప్పి? బాగోలేక కాదు, నువ్వు సరిగ్గా చేస్తే తనతో హ్యాపీగా ఉండేవాడు. ఇప్పుడు అంతా నువ్వు చేసుకున్నావు. నేనేం చేసుకున్నాను? నేను ప్రేమించిన దానికి నువ్వు బాగుండాలా, నువ్వు బాధపడుతున్నావు అని చెప్పి నువ్వు బాగుండాలని కోరుకుంటున్నా తప్ప, తను ఎలాగో నాతో సంతోషంగా లేదని చెప్పి తను వద్దని చెప్పిన, నాతో సంతోషంగా ఉండవు, నేను అమ్మని మర్చిపోను, నాతో సంతోషంగా ఉండవు అని చెప్పి పంపించడం నేను చేసిన తప్ప. నువ్వు జస్ట్ నార్మల్గా నువ్వు మాట్లాడుంటే నేను నా మైండ్ క్లియర్ ఉంటుండే. నేను ఎలాగో ఉండేవాడిని కదా. మొత్తానికి అవాయిడ్ చేసి నువ్వు ఎందుకు పోయినావు? ఒక నిండు ప్రాణాన్ని చంపేసా, నీకు అర్థమవుతుందా? కాదు, నాకు ఇప్పుడు పెళ్లి చేసుకొని నన్ను చంపేశావు, పెళ్లి చేసుకొని ఆ అమ్మాయిని కూడా చంపేశావు. నీ పెళ్లి వల్ల 2 ప్రాణాలు పోయాయి కూడా. ఒకటి నువ్వు మాట్లాడుతూ అయిపోతుండే అని చెప్తున్నాను నేను. ఇప్పుడు నేను జీవితాంతం దాన్ని పెట్టుకొని, ఆ మైండ్లో అది పెట్టుకొని ఇది చేసుకుంటూ ఉండాలి. నా వల్ల ఒక ప్రాణం పోయిందా? ఇప్పుడు నేను వాళ్ళకి ముఖం ఎలా చూపించాలి? నేను అసలు ఎలా ఉండాలి? నువ్వు చేసుకున్నా కూడా నేను తోడుని తను పక్కన నేను పక్కన ఉండాలేంటి? ఉండాలని అన్నానా? ఎప్పుడైనా ఉండాలని అన్నానా?
నేను ఎంత ఎంత ఇష్టపడని తెలుసు. కేవలం నా ఫ్యామిలీ వల్ల నేను దూరం జరిగాయని చెప్పా, మొత్తం క్లియర్ గా చెప్పాను. నువ్వు బాధపడద్దు, జస్ట్ నువ్వు హ్యాపీగా ఉన్నట్టు నాకు ప్రూవ్ చేస్తే నేను మళ్ళీ లైఫ్ లో కనిపించిన అని చెప్పిన. నువ్వు ఎందుకు అంత బాధపడ్డావు? నీ బాధకి నీ లైఫ్ స్పైల్ చేస్తా అని చెప్పి నేను నా భార్యను అప్పుడే చెప్పాను, నేను బాధపడలేదు. చెప్పకు, నువ్వు పడే సంగతి నాకు తెలీదా? తప్పు చేసిన ముందు పెళ్లి చేసుకొని బాధపడతావు అది అని చెప్పి 1 year తర్వాత వచ్చి చెప్పడం కాదు. అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత మాట్లాడుతానన్నా కదా. జస్ట్ నార్మల్ గా మాట్లాడితే ఇక్కడ నేనైనా తిని ప్రాణమైన పోకుండా ఉండే కదా. నాకు ఏం తోచట్లేదు. మళ్ళీ నా లైఫ్ లోకి నువ్వు మాట్లాడితే చెంప పగిలిపోతుంది. రావద్దు అని చెప్తున్నాను. అందులో ఒకసారి కలుస్తావా? ఈ పెయిన్ కూడా చెప్పుకోవద్దా? అందులో ఒకసారి కలుద్దాం మనం. ఇలా జరిగిన తర్వాత కూడా కలుస్తా అనుకున్నా, నువ్వు మామూలుగా ఏమనుకోకు. నేను నీతో చాలా మాట్లాడాలి. ఇలా కూడా నన్ను బతకనివ్వా? నేను నీతో మాట్లాడాలని చెప్తున్నా. ఒకేసారి కనిపిస్తా, తర్వాత నేను చచ్చిపోతా, సరేనా? ఒకేసారి మాట్లాడి చచ్చిపోతా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడబాక. నాకు నిజం చెప్పాలంటే ఇక్కడ అసలు నాకు బతికే అర్హత లేదు నాకు. సరే ఒక్కసారి కలుస్తా, ఒక్కసారి కలిసి మాట్లాడిపోతా. నేను మొత్తం రాయనైపోయినా, నేను పిచ్చోన్లాగా తయారైన మొత్తం. నా జీవితంలో నేను ఫస్ట్ ప్రేమించిన నువ్వు దూరం అయిపోయాను. పెళ్లి చేసుకున్న తర్వాత మా అమ్మ నాన్నలు దూరం అయిపోయారు. తర్వాత నువ్వు ఉంటదేమో అని చెప్పి నేను సరే ఎందుకు తిని ఇబ్బంది పెట్టామని చెప్పి నా భార్య చెప్తే తను దూరం అయిపోయింది. నా జీవితంలో నేను అన్ని కోల్పోయిన తర్వాత నేను బతికేం లాభం? మాట్లాడుతున్నా ఒక్క దాను, నువ్వు ఉన్నావు. ఒక్క 5 నిమిషాలు మాట్లాడి నేను వెళ్ళిపోతున్నాను. నేను జీవితంలో నీకు కనిపించిన అసలు భూమి మీద ఉండను. కలవా అంటే మనిషి చచ్చిపోతాన్నా కూడా కలవా? నేను నిన్ను కలవడానికి రీజన్ ఒకటి ఉంది. నేను చెప్పేస్తా, నా మనసులో బాధ మొత్తం తీర్చేసుకొని నేను చచ్చిపోతా, సరేనా? అసలు నీకు కనిపించను ఇంకా. నీ లైఫ్ లో నా వల్ల ఎటువంటి డిస్టర్బెన్స్ నీకు రాదు. నా ఫోన్ తీసేస్తా, నా ఫోన్ లో నీ కాంటాక్ట్స్, నీ మొత్తం జ్ఞాపకాలన్నీ తీసేసి నేను వెళ్ళిపోతా. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. ఒక్కసారి కలు. నేను చెప్తున్నాను కదా, ఇంత మాట్లాడేది ఎందుకంటే నేను కోల్పోయిన నాకు అవ్వట్లేదు. ఒక్కసారి కలువు ప్లీజ్, ఒక్కసారి కలువు, ఒకటేసారి కలిసి. ఇంకా నేను చూసి ఇప్పుడు ఈ పరిస్థితిలో నిన్ను చూసి ఇంకా ఏడుచుకుంటా, ఇంకా లైఫ్ స్పాయిల్ చేసుకోలేను. ఇప్పుడే ఎట్లా కొట్లా బతుకుతున్నా, ఇలా కూడా బతకనివ్వా? ఇప్పుడు తను చనిపోయింది, ఇప్పుడు నన్ను కూడా చంపడానికి చూస్తున్నావా ఏంటి? ఇప్పుడు హ్యాపీగా ఉంటావా?
హ్యాపీగా ఉండడానికి కాదు, నేనే పోతా అంటున్నా. ఒక్కసారి చెప్పు, నేను అన్ని కోల్పోయిన తర్వాత నేను ఎందుకు బతకాలి? నేను పోతా, నీకన్నా ఫస్ట్ నేను పోతా. పోతూ ఈ బాధ తట్టుకోలేకున్నా ఎంతలా ఏడ్చినా రానే రానింకా వెళ్ళిపోతున్నా నీ గుర్తు. ఇప్పుడు ఏమంటావు? ఏమంటా, ఇట్లా అయిపోయావు. అసలు ఫస్ట్ ఇంతలా చెప్తాను తనతో ఉండు, ఫస్ట్ నేను ఎంతలా చూసుకున్నా. అయినా సరే మీ అమ్మ వాళ్ళ కోసం తను పెళ్లి చేసుకున్నా. నేనేం అన్న ఒక్క మాట అన్నాను, నేను ఒక్క మాట కూడా అన్నాను. ఇష్టం వచ్చినా చేసుకున్నా, సరే అన్నా. అనాల్సింది. మీ ఇద్దరు హ్యాపీగా ఉండాలనే కదా నేను వదిలేసాను. నువ్వు తన లైఫ్ కూడా స్పాయిల్ అయిపోయింది. నేను ఇంకేం చేయాలి? వదిలే ఇంకా. అనాల్సింది. నువ్వు అనక్కర్లే, నువ్వు అనకుండా ఉన్నందుకే ఇంత బాధ. నేను మోసం చేసిన తెలిసినప్పుడు కట్టు తీసుకొని కొట్టాల్సింది, లేకపోతే కత్తి తీసుకొని చంపాల్సింది, ఏదో ఒకటి చేయాల్సింది కదా. ఏం ఒక్క మాట మాట్లాడకుండా నీ లోపల నువ్వు ఎందుకు బాధపడ్డావు? అంతలా ప్రేమించి ఏం మాట్లాడను. ఆ ఒక్క పెళ్లి చేసుకున్నాను ఒక్క మాటతో చంపేశావు. ఇంకేం మాటలు వస్తాయి నోటి మాట? లైఫ్ అయిపోయిందంటే నువ్వు చేసుకున్నావు. అది ఎంతలా చెప్పాను తనకు. నేను తను కలిసి కూడా నేను తనకు కూడా నీ గురించి చెప్పాను కదా, నీతో ఉండమని చెప్పి. తను కూడా ఉంటానని చెప్పింది కదా, అంటే ఎందుకు ఇట్లా చేసుకున్నావు? నీ అందరూ నాకు అవ్వట్లేదు. మనసులో ఒకరిని పెట్టుకొని పక్కనే ఒకరిని, నాకు అవ్వట్లేదు. నాతో ఉండి తన లైఫ్ స్పాయిల్ ఎందుకని పంపించాను నేను. ఇప్పుడు నీకు అయిపోయింది కదా, ఇప్పుడు తన లైఫ్ నీతో ఉన్నా లేకపోయినా ఇప్పుడు స్పాయిల్ అయిపోయింది. ఇప్పుడు హ్యాపీయా నువ్వు? ప్రేమ బాధపడకుండా ఉండడం కోరుకోవడం కూడా తప్పైపోయిందా? నువ్వు నన్ను ఎంతలా ప్రేమించావో తను నిన్ను అంతకన్నా ఎక్కువగా ప్రేమించింది. అందులో ఎంతుందో తన తప్పు అంటే ఉంది. నీ వైపు నుండి నువ్వు ఆలోచించు, తన వైపు నుండి కూడా ఒకసారి ఆలోచించుంటే ఇప్పుడు ఈ గొడవ ఉండేది కాదు కదా. నువ్వు నన్ను కావాలనుకున్నావు, తను నేను కావాలనుకుంది. ఒకసారి తన వైపు నుండి నువ్వు ఆలోచించుంటే ఇప్పుడు ఈ గొడవ జరిగేది కాదు కదా. మరి నువ్వు ఎందుకు నా మీద ఎందుకు ప్రేమ పెట్టుకొని ఉన్నావు? సరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది కదా, చచ్చిపోయానని చెప్పి అనుకోకుండా ఎందుకు ఏడ్చినావు? నువ్వు ఏడ్చిన ప్రతి మనం తెలిసింది నాకు. నువ్వు ఏడుస్తున్నావనే నేను ఈ లైఫ్ లోకి వచ్చింది. ఆ రోజు కలిసిన రోజు నేను ఏడ్చానా? లేదు, నేను ఏడవలేదు. సరే సరే, నేను నాకైతే ఫోన్ చేయొద్దు, మెసేజ్ చేయొద్దు, నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు. బాయ్. కలవా? కలవను. గుడ్ బై. అంటే మనిషి చచ్చిపోతున్నా కలవా? నేను ఈ లైఫ్ లోకి రాని, ఇంకా నీ జీవితంలోకి రాని, ఇంకా నేను రావాల్సిన అవసరం కూడా లేదు. నేను ఎప్పుడే చెప్పాను నీ లైఫ్ ఏదో నువ్వు బతకని చెప్పి నేను వచ్చేసాను. సరే, ఇప్పుడు ఫోన్ చేసి మళ్ళా నువ్వు కావాలంటే నీకు అర్థమవుతుందా ఏంటి నేను మాట్లాడే ఎలా మాట్లాడుతున్నావు? సరే మాట్లాడొద్దు నువ్వు, చెప్తున్నా. సరే, ఇది అవ్వదు ఇంకా. నీ చావేదో నువ్వు చావుకో. బాయ్. గుడ్ బై. సరే, చివరిసరికి ఒక్క మాట, ఒక్కటే అయిపోయింది. చెప్తున్నా. సరే, ఇది అవ్వదు ఇంకా. నీ చావేదో నువ్వు చావుకో. బాయ్. గుడ్ బై. సరే, చివరిసరికి ఒక్క మాట, ఒక్కటే అయిపోయింది. నిజంగా నిజంగా అప్పటి నుంచి ఇప్పటిదాకా నా మీద ప్రేమ లేదా నీకు అసలు? ఇప్పుడు ఏడవట్లేదా? ఏడుపు ఎందుకు వస్తుంది? నేను నాకు మాట్లాడారట్లే అని చెప్తున్నాను. నేను చచ్చిపోవడానికి నీకు ఫోన్ చేశాను, కలుద్దాం అన్నది అందుకే. నేను మళ్ళీ రావా అని చెప్పి పిలిచింది అందుకే. ఒక్కసారి కలుస్తా నేను మళ్ళీ ఇంట్లోకి కదా. నేను కలిస్తే నేను అవసరం లేదు. నాకు ఇట్లయినా బతకాలనుంది. వదిలే. బాయ్. దేవుడు ఎందుకు ఇలా చేశాడు? నిజంగా ప్రేమ లేదని ఒక మాట చెప్పి అయిపోయింది. నాకు అర్థమైపోయింది. నా భార్య నాకు చచ్చిపోయినప్పుడు నాకు భూమి మీద నాకు లేదు అసలు. సరే, కలిసి ఒక్కసారి చూసి నీ ముఖం చూసి నేను వెళ్ళిపోయి చచ్చిపోదాం అనుకున్నాను. లేదా? లేదు. గుడ్ బై.